హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను, అలేఖ్య చిట్టి పికిల్స్ రివ్యూ చేశానండి. ఆ రివ్యూ వీడియోకి చాలా కామెంట్స్ వచ్చాయండి. ఒక కామెంట్ గురించి నేను ఎక్కువ మాట్లాడతానండి. అదేంటి అంటే కాస్ట్ అనమాట. అలేఖ్య చిట్టి పికిల్స్ కాస్ట్ గురించి చాలా ఎక్కువ కామెంట్స్, కాస్ట్ చాలా ఎక్కువ అని వచ్చినాయండి. మీ ఆయన నిన్ను తిట్టడం కాదు, అసలు ఎవడే నేను యూట్యూబ్లో వీడియో పెట్టమన్నాడు, నిన్ను ఎవడు పెట్టమన్నాడే, నీ మొగుడు నిన్ను ఒంగో పెట్టి తన్నాలి అని పెట్టాడు. వాడికి చెప్తున్నా, ఒరే నీ కళ్ళు ఏమైనా కాకులు ఎత్తుకెళ్ళిపోయినారా? లేదు అంటే గుడ్లు గోబలు వచ్చి పీక్ తిన్నాయా? అది కూడా కాదంటే ఈ పెద్ద పెద్ద గద్దలు ఉంటాయి కదా, అవి వచ్చి ఏమైనా ఎగరేసుకుపోయినాయా? ప్యాకెట్లో ఆయిల్ ప్యాకెట్ చింపక ముందు చూపించాను, చింపాక చూపించాను. కళ్ళు ఉన్నాయి కదరా, కళ్ళున్న ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది అందులో ఎంత ఆయిల్ ఉంది అనేది. ఆయిల్ ఉండాలి, ఎంత ఉండాలి, పచ్చడి ముక్కలు తేలకూడదు, మునుగు ఉండాలి. ఆ లేయర్లో ఉంటే సరిపోతుంది, అంతేగాని అంత లెవెల్లో ఆయిల్ ఉండాల్సిన అవసరం లేదు. పీసెస్ అలాగే గ్రేవీ రావాల్సిన పీసెస్ నాకు ఎక్కువ ఆయిల్ వచ్చేసింది, అదే నేను అక్కడ చూపించాను. కళ్ళుండి మైండ్ ఉండి ఆలోచించే వాళ్ళకి కనిపిస్తుంది అక్కడ ఏముంది, నేనేం చూపించాను అనేది. తమ్ముడు నువ్వు రా తమ్ముడు, నిన్ను నేను ఒంగో పెట్టి తంతాను, కానీ నార్మల్గా కాలుతో కాదు, బురదలో ముంచిన చెప్పు కాలుతో తంతాను అని నేను అనగలను. కానీ అన్నం ఎందుకో తెలుసా, నాకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, నాకు సంస్కారం అనేది ఉందన్నమాట. అలాగే ఇంకొకడు ఎవడో పెట్టాడు, ఎవరైనా ఫేమస్ అయిపోతే ఇలాంటి బ్రోకర్లు అందరూ బ్రోకర్ నా కొడుకులు బ్రోకర్ నా కూతుర్లు అందరూ తయారైపోతారు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో అని పెట్టాడు. వాడికి చెప్తున్నా, ఒరే బ్రోకరు, యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో అందరూ నీలాగే బ్రోకర్ పనులు చేసుకుని బ్రతకర్రా, ఓకేనా? ఫస్ట్ అది నువ్వు తెలుసుకొని ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడు, ఓకేనా? నేను నా వీడియోలో ఎంత పద్ధతిగా చెప్పానురా, నేను పెట్టిన డబ్బులకి న్యాయం జరగలేదని నాకు చాలా బాధ అనిపించింది. అయినా సరే నేను ఎక్కడ కూడా రెస్పెక్ట్ లేకుండా ఎవరిని మాట్లాడలేదు. నేను నష్టపోయానని చెప్పానే తప్పితే నేను నష్టపోయాను కదా ఎదుటి వాళ్ళని తిట్టలేదు, దూషించలేదు, ఏం చేయాల. బట్ నీలాంటి పోరం బోకులు పని పాట లేని ఎదవలు, ఓకేనా? అదే వాడు అన్నాడు కదా, నీ మొగుడు ఒంగో పెడతాను నేను ఆడిని చెప్తున్నాను రా, నా మొగుడు నన్ను తన్నినా సరే కొట్టినా సరే పర్లేదు, ఈరోజు కొడితే రేపు వచ్చి సారీ చెప్తాడు. నిజానికి నా మొగుడు నన్ను కొట్టడు కూడా, ఓకేనా? ఒకవేళ తిట్టినా, నేను నా మొగుడిని తిట్టినా, ఈరోజు నేను తిడితే రేపు వెళ్ళి సారీ చెప్తా, లేదు ఆయన నన్ను వచ్చి తిడితే రేపు వచ్చి సారీ చెప్తారు. మాకు పోయేదేం లేదు, పరుగు పోయేదేం లేదు. మొగుడు పిల్లలకి ఇవన్నీ కామనే, అందరికీ తెలుసు, అందరి ఇళ్లలో జరిగేదే. కానీ నిన్ను నేను తన్నాను అనుకో, నీ మొహం ఎక్కడ పెట్టుకుంటావురా నువ్వు? పాజిటివ్ నెగిటివ్ అని పక్కన పెడితే ఒక కామెంట్ గురించి నేను ఎక్కువ మాట్లాడతానండి. అదేంటి అంటే కాస్ట్ అనమాట. అలేఖ్య చిట్టి పికిల్స్ కాస్ట్ గురించి చాలా ఎక్కువ కామెంట్స్, కాస్ట్ చాలా ఎక్కువ అని వచ్చినాయండి. అలేఖ్య చిట్టి పికిల్స్ అంత ఎక్కువ కాస్ట్ అని తెలిసినప్పుడు మీరు ఎందుకు కొనాలి, ఇప్పుడు ఎందుకు బాధపడాలి, తిట్లు కాయాలి ఎందుకు అన్నట్లు పెట్టారు కదా. రెస్పెక్ట్గానే పెట్టారండి. అంటే మరి కొంతమంది ఉంటారు కావాలనే వాళ్ళ నోటుకు వచ్చినట్లు మాట్లాడతారు, అలా కాకుండా నార్మల్గానే అడిగారు చాలా మంది. వాళ్ళకి నేను అంతే రెస్పెక్ట్తో చెప్తున్నానండి. నార్మల్గా పిల్లలు వీడియోస్ చూస్తూ ఉంటారు కదా, రీల్స్ చూస్తూ ఉంటారు యూట్యూబ్లో, అప్పుడు ఎక్కువగా అలేఖ్య చిట్టి పికిల్స్, మిగతా పికిల్స్ కంటే కూడా అలేఖ్య చిట్టి పికిల్స్ ఎక్కువ వచ్చేవి. తను ఎప్పుడు కూడా తనకి మటన్ అన్న చికెన్ అన్న చాలా ఇష్టం, పికిల్స్ కూడా ఇష్టము. పికిల్స్ నేను చికెన్ పికిల్ ఒక 2 times ఇంట్లో చేశానండి, చాలా బాగా వచ్చింది. బట్ ఫిష్ పికిల్ నేను ఎప్పుడు చేయలేదు, అండ్ అది చేస్తే ఎలా వస్తుందో ఏమో అని ఒక పెద్ద డౌట్ అనమాట. అయితే నాకు యూట్యూబ్లో నేను వీడియోస్ చేశాక నాకు ఫస్ట్ మంత్ శాలరీ వచ్చిందండి. వచ్చినప్పుడు మా బాబు అమ్మ నాకు నీ ఫస్ట్ శాలరీతో నాకు గిఫ్ట్ కావాలన్నప్పుడు మా బాబు అయితే కారు ఏవో బొమ్మ కావాలన్నాడు. వాడు చాలా ఎక్కువ రేటుది అడిగాడు, బట్ అంత రేట్ వాడు ఆడడు చేయడు, అందులో పెద్ద వాడికి సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు, కాకపోతే కొనేయాలి అంతే. అందుకని చెప్పి ఒక చిన్న బొమ్మ కొనిచ్చేసాను వాడికి. బట్ మా హన్సి పాపకు అప్పుడేం కొనివ్వలేదండి, అలా చాక్లెట్స్ ఇచ్చేసాను అంతే. సెకండ్ శాలరీ అప్పటి నుంచి తను ఒకటే అనిందండి, ఒకటి నాకు కోరిక అడిగింది ఏంటంటే, అమ్మ నీకు సెకండ్ శాలరీ వచ్చాకనే నాకు అలేఖ్య చిట్టి పికిల్స్ కొనివ్వమ్మా అని చెప్పింది. ఏంటి అలేఖ్య చిట్టి పికిల్స్లో అంత మ్యాటర్ ఏముంది, ఎందుకు అని అడుగుతుంది అని చెప్పి నేనైతే అసలు ఫస్ట్ మా ఇంట్లో నాన్ వెజ్ అనేది మెయిన్ మటన్ చికెన్ అనేది పెద్దగా వాడమండి. ఎందుకంటే మా ఆయన అంటే హెల్త్కి మంచిది కాదని చెప్పి వాడనివ్వరు, బట్ మా హన్స్ పాపకి చాలా ఇష్టం.
అందుకని చెప్పి ఎప్పుడైనా కొన్నా మేము నాటుకోడి లేదంటే మటన్ చాలా తక్కువేలేండి. నాటుకోడి తీసుకుంటాము, మటన్ ఎప్పుడో ఒకసారి కొంటాం. అలాంటిది ఇప్పుడు తినేమైందంటే పికిల్ కావాలని అడిగింది కదా. సరే, నేను పెళ్ళైన 10 సంవత్సరాలకి ఇప్పుడు నేను యూట్యూబ్లో శాలరీ సంపాదించుకుంటున్నాను, నా శాలరీ నేను సంపాదించుకుంటున్నాను. మా పాప అడిగిందండి. నార్మల్గా వేరే బొమ్మలో ఇంకోటి అయితే పట్టించుకోము మనం తల్లం. బట్ పిల్లలు మనకి తిండి గురించి అడిగారు అనుకోండి, తింటానమ్మా నాకు కావాలి ఇష్టం అని అడిగినప్పుడు ఒక ఎమోషన్ అనమాట అది తిండి అనేది, ఫుడ్ అనేది. సో మనం ప్రతిసారి కాదు లేదు అని చెప్తూనే వస్తూ ఉంటాము ఒకవేళ వద్దు అనుకుంటే. నేను కూడా అలాగే ఆ కాస్ట్ చూసి, అలాగే నాన్ వెజ్ పికిల్స్ కదా హెల్త్కి అంత మంచిది కాదులే అని చెప్పి నేను 2 months నుంచి నేను అసలు పట్టించుకోవట్లేదు. బట్ సరేలే అని ఇంకా దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదండి. ఇంకా తను ఎందుకు వాళ్ళు కొంటున్నారు వీళ్ళు కొంటున్నారు నువ్వే కొనువు అలా ఇలా అన్నప్పుడు సరేలే తను ఎందుకు అంత బాధ పెట్టడం, ఒక పికిల్ ఒక్కసారి కొందాం. ఇప్పుడు మనం డైలీ ఒకసారి కొన్నది మనం ప్రతిసారి కొనం కదండి. ఒకవేళ మనకు నచ్చినా కానీ మనం పికిల్ని ప్రతిరోజు తినం కదా. సో ప్రతిసారి కొనం. ఈ ఒక్కసారికి కొనిస్తానని చెప్పి మరి తన కోసం ఆ పికిల్ అంత కాస్ట్ అయినా కానీ కొన్నానండి. నేను అంత ఎమోషన్తో అంత ఇష్టంతో నేను ఆ పికిల్ని కొన్నప్పుడు నాకు ఆ పికిల్లో ఫిష్ పికిల్ చూపించాను కదండి, అందులో ఆయిల్ పీస్ మునిగినంత కూడా లేదు. నేను చూపించాను, ఆ పీస్ బాగానే ఉంది, కారం కొంచెం ఎక్కువ ఉంది, పిల్లలు తినలేరు కానీ నార్మల్ పికిల్ లవర్స్కి బాగానే ఉంటుందని చెప్పాను. బట్ ఆయిల్ గురించి నేను తక్కువ ఉంది కదా అని కూడా నేనేమి మాట్లాడలేదు. జస్ట్ నార్మల్గా ఎక్కువ అయితే లేదని చెప్పాను అంతే. నార్మల్గా కొంచెమే ఉంది, అంత ఎక్కువ లేదని చెప్పాను. కానీ మరీ మునిగినంత కూడా లేదు, ఇలా అయితే పచ్చడి పాడైపోద్ది ఇలా కూడా నేనేం చెప్పలేదండి. నాకు అంత బాధ అనిపించలేదు. సర్లే 2 రోజుల్లో ఒక 1 వీక్లో తినేస్తాం కదా, ఏమైపోయిందిలే అని. బట్ గోంగూర ప్రాన్ అనేది ఇప్పుడు రేట్లు కూడా అదే రేంజ్లో ఉన్నాయి కదా అండి. మరి ఎంత ప్రాన్ ఎక్కువ రేట్ అయినా సరే మరీ సగానికి సగం ఇప్పుడు ఆయిల్ ఉండాలండి. ఆయిల్ కూడా డబ్బులకే వస్తుంది, బట్ ప్రాన్ అంత రేట్ అయితే కాదు కదా. అండ్ అలాగే సగానికి సగం ఆయిలే వచ్చినప్పుడు మనకి ప్రాన్ పికిల్ అర కేజీ అని వాళ్ళు అమ్ముతారు. అందులో సగం ఆయిలే ఉంటే ఇంకెందుకండి. మేబీ అది మిగతా వాళ్ళ ప్యాకెట్స్లో అలా ఉండకపోవచ్చు. మేబీ నా ఒక్క ప్యాకెట్కే ఆ ప్యాకింగ్ అలా జరిగింది ఏమో నాకు తెలియదండి. నేను అలేఖ్య చిట్టి పికిల్స్ నెగిటివ్ చేసేద్దామనో లేకపోతే ఇంకోటనో వాళ్ళ మీద కోపం నాకేం లేవు. ఎందుకంటే వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ మీద ఆమె అలేఖ్య చిట్టి పికిల్స్ ఛానల్లో చేస్తుంటారు కదా ఆమె అలేఖ్య, ఆవిడ చెప్పే విధానం అయి ఉండొచ్చు, డ్రెస్సింగ్ స్టైల్ అయ్యి ఉండొచ్చు, మాట తీరు అయ్యి ఉండొచ్చు, ఇంకేదైనా అయ్యి ఉండొచ్చు అండి. మా పాపకి ఇష్టం కాబట్టి తను ఇష్టం కోసం నేను కొన్నాను అది. ఇప్పుడు ఏ మదర్ అయినా ఏ ఫాదర్ అయినా సరే పిల్లలు ఇష్టం అని అడిగినప్పుడు దానివల్ల వాళ్ళకి నష్టమేమి ఆ వస్తువు వల్ల చెడు కాదు కదా కొనివ్వకపోవడానికి. సరే ఒకసారికి డబ్బులు ఎక్కువైనాయి, తను ఇష్టంగా అడిగింది, 2 months నుంచి అడుగుతుంది, కొనిస్తే తప్పేంటి అని కొన్నానండి. నా పాప కోసం నా ఫస్ట్ శాలరీతో నేనేం కొనివ్వలేదు. అట్లీస్ట్ సెకండ్ శాలరీ వస్తే చెప్పాను కదా నాకు 10,000కి అటు ఇటుగా వస్తుంది స్టార్టింగ్. ఇంకా నాకు ఇప్పుడిప్పుడే శాలరీ స్టార్ట్ అయింది. అందులోంచి నేను 3,150 రూపాయలు తీసి పెట్టాను. అంటే నేను తనకి అంత రేటు అంత రేటు పెట్టుకునే ముందు నేను ఎన్నిసార్లు తనకు చెప్పుంటానండి వద్దులేమ్మా అని. బట్ చెప్పాను కదా ఫుడ్ అనేది ఒక ఎమోషన్. తను అంత ఇష్టంగా అడిగినప్పుడు, అది కూడా వాళ్ళ దగ్గరే కావాలని అడిగినప్పుడు డబ్బులు ఎక్కువైనా సరే నేను సరేలే అని కొనిచ్చాను. తర్వాత నేను రివ్యూ నాకు బాధ అనిపించింది, నేను పెట్టిన డబ్బులకి ఇది కరెక్ట్గా లేదు అని అనిపించే నేను చేశాను వీడియో. నార్మల్గా బాగుంటే బాగుందని చేసేదాన్ని. ఇప్పుడు నార్మల్గా నేను యూట్యూబర్ని కాబట్టి ఇప్పుడు మీషోలో అయినా అమెజాన్లో అయినా ఎందులో ఏ సామాన్లు కొన్నా కానీ నేను ఏ ప్రోడక్ట్ కొన్నా కానీ నేను రివ్యూ చేస్తాను, ఇలా ఉంది అని చెప్పి. కావాలంటే మీరు నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయవచ్చు. అలాగే దీన్ని కూడా చేశాను. అంటే చాలామంది ఎందుకు అంత రేట్ అని తెలిసి మరి ఎందుకు కొన్నారు అని అడిగారు కదా, దానికి ఇదండి రీజన్. అంత రేట్ అని తెలిసినా ఈ ఒక్కసారికే కదా అని కొన్నాను. ఇప్పుడు నాకు శాలరీ వచ్చింది కదా, నా శాలరీతో నేను కొనాల్సిన పని లేదండి, ఆయన అడిగినా ఇస్తారు. కానీ చెప్పాను కదా అది ఒక సెంటిమెంట్. నాకు వచ్చిన ఫస్ట్ శాలరీతో నేనేమి ఇవ్వలేదు, సెకండ్ శాలరీతో అయినా తనకు కావాల్సిన పికిల్ తనకు నచ్చిన వాళ్ళ దగ్గర కొనిస్తానని చెప్పి అక్కడ కొన్నాను. అదే ఎక్కువ రేట్ అయినా కొనడానికి రీజన్. తమ్ముడు పని పాట లేకుండా యూట్యూబ్లో పనికిమాలిన కామెంట్స్ పెట్టే బ్యాచ్ ఒకటి ఉంటుంది. అంటే పెట్టండి కామెంట్స్, పనికిమాలిన కామెంట్స్ పెడతారా, పనికిమాలిన వీడియోస్ కిందకి వెళ్ళి పెట్టండి. మాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి పిచ్చి కామెంట్స్ పెడితే చెప్పు తెగిపోద్ది. కొంతమంది ఏమో కామెంట్స్ పెట్టారు, ఆడపిల్లలు బిజినెస్ చేసుకుంటే వాళ్ళని నెగిటివ్ చేస్తారని. నేను వాళ్ళని ఏం నెగిటివ్ చేశానండి?
నేనేమైనా లేనిది ఉన్నట్టు చూపించానా? ఉన్నదే కదా చూపించాను. ఒక వీడియోలో చూశాను నేను, మా దగ్గర పచ్చళ్ళు చారులాగా జావలాగా నీళ్ళలాగా ఉండదని సంథింగ్ ఏదో ఒక లైన్ విన్నానండి. మరి నేను చూపించిన ప్యాకెట్లో చూశారు కదా, అది చారులాగుందా, నీళ్ళలాగుందా, జావలాగుందా? మీరే చెప్పండి. ఓకే, అంతే. అది కూడా నేను ఓన్లీ నేను కొన్న ప్యాకెట్ గురించి చెప్తున్నా. మేబీ మిగతా ప్యాకెట్లు బాగుండుండొచ్చు, మిగతా వాళ్ళకి వెళ్ళి బాగానే ఉండుండొచ్చు. నేనేం మొత్తం అలేఖ్య చిట్టి పికిల్స్ అనేవే అసలు ఇలా నీళ్ళలాగా చారులాగా పులుసులాగా ఉంటాయని చెప్పట్లే. నాకు వచ్చిన ప్యాకెట్ మాత్రం అలానే ఉంది. అదే నేను చెప్పాను. కొంతమంది అంటున్నారు, ఆడపిల్లలు పద్ధతిగా బిజినెస్ చేసుకుంటుంటే మీరు ఎందుకు వాళ్ళ మీద నెగిటివ్ ప్రచారం చేస్తారు? నేనేం నెగిటివ్ ప్రచారం చేశా? నాకేం అవసరం వాళ్ళ మీద? వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. నేనేం వాళ్ళంత పెద్ద యూట్యూబర్ని కూడా కాదండి. వాళ్ళు కష్టపడి, అంటే ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారో కూడా నాకు తెలియదు. వాళ్ళు కష్టపడి చేసుకుంటున్నారు వీడియోస్, అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళు. నేను కూడా నా కష్టం నేను పడుతున్నా అండి. నేను వాళ్ళంత పెద్ద యూట్యూబర్ని కాదు, నాకేం పికిల్స్ బిజినెస్ లేదు, వాళ్ళ మీద ఎలాంటి కోపము ఏం లేవు. నాకున్నదల్లా నేను పెట్టిన డబ్బులకి నాకు న్యాయం జరగలేదు అనేది ఒకటే. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళ వీడియోస్ చూసే నేను యూట్యూబ్లోనే చూసింది కాబట్టి యూట్యూబ్లోనే మేము వాళ్ళ నెంబర్ కూడా చూసి వాట్సాప్లో మెసేజ్ చేసాం కాబట్టి నేను ఆ రివ్యూని కూడా యూట్యూబ్లో చెప్పాను అంతే. అంతకుమించి ఇంకేం లేదు. ఇప్పుడు నా రివ్యూ చూసి వాళ్ళు పచ్చళ్ళు కొనేయడం మానేస్తారా అంటే అది జరగదు. ఎవరో ఒకరిద్దరు, అంటే ఆయిల్ ఎక్కువ తినే వాళ్ళు మానేయచ్చు. కానీ రేపొద్దున వాళ్ళ ఆయిల్ అందులో తగ్గించి మంచిగా ప్రాన్స్ గ్రేవీ కొంచెం మంచిగా ఇచ్చారనుకోండి, వేరే వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళు రివ్యూ పెడతారు కదా బాగుందని, అప్పుడు వాళ్ళు రివ్యూ చూసి మళ్ళీ కొనుక్కోవచ్చు. అంతేకాని నేను ఎవరు కొనొద్దని చెప్పట్లేదు, నేను ఎవరికి ఆపోజిట్ కూడా కాదు. ఓకేనా? నేను నా విషయాన్ని మాత్రం మాట్లాడాను. మీరు పర్సనల్గా తీసుకొని పర్సనల్ మాట్లాడి పర్సనల్ అటాక్స్ తిడతా ఉంటామంటే తిట్టండి, చూసుకుందాం. నాకు నోరు ఉంది, మీకు ఎలా నోరు ఉందో నాకు కూడా అలాగే ఇచ్చాడు నోరు దేవుడు. ఓకే, నాకు బ్యాడ్ కామెంట్స్ వల్గర్గా పెట్టే వాళ్ళని మాత్రం నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. నేను రియాక్ట్ అంటే కొంతమంది వెల్ విషర్స్ ఉంటారు, వాళ్ళు అంటారు అక్క ఎందుకు మీరు రియాక్ట్ అవ్వడం, ఇలా ఉంటాయి తెలుసు కదా అని. కానీ నేను వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, నిజమే అండి, చాలా నాకు కొంచెం నెగిటివ్గా కామెంట్స్ వచ్చినా సరే నేనేం పట్టించుకోవట్లేదు. బట్ నాకు మ్యాక్సిమం నెగిటివ్ ఏం రావండి. ఇలా ఈ వీడియోకి ఎవరి గురించైనా మనం మాట్లాడేటప్పుడు వాళ్ళ సపోర్టర్స్ ఉంటారు, సో నెగిటివ్ పెడతారు కాబట్టి తీసుకోవచ్చు, తీసుకున్నాను కూడా. బట్ కొంతమంది పెట్టే వల్గర్ కామెంట్స్ చూస్తే అసలు వీళ్ళు ఒక మనిషికి పుట్టిన వాళ్ళేనా, లేదంటే మనుషుల దగ్గరే పెరిగారా, అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇలాంటి వాళ్ళని కానీ వాళ్ళు ఏదో జన్మలో పాపం చేస్తే ఇలాంటి వాళ్ళు పుడతారు అనే టైప్ కామెంట్స్ వస్తాయన్నమాట. మనకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదండి. మన ఫ్యామిలీని ఏమైనా మనల్ని ఏమైనా బాధేస్తుంది. సో దానికి రియాక్ట్ అవ్వాలండి. అవ్వకపోతే అంటే వాళ్ళ మనసు, ఇప్పుడు బయట వాళ్ళకి తెలియకపోవచ్చు మనం ఎవరిని తిడుతున్నాం అనేది, బట్ ఒకవేళ వాళ్ళు ఈ వీడియోని చూస్తే వాళ్ళకి తెలుస్తుంది కదా, వాళ్ళకి అప్పుడు అనిపిస్తుంది కదా మనసుకి, అరే మనం అనవసరంగా మనకు సంబంధం లేని వాళ్ళకి ఒక కామెంట్, బ్యాడ్ కామెంట్ పెట్టి మనం కాసింది కాక మన పేరెంట్స్ని కాయిస్తున్నామని వాళ్ళకు ఉంటుంది మనసుకి. సో కొంచెమైనా తగ్గుతారు కదా కొంతమంది అయినా. కొంతమంది ఎదవలు ఉంటారు, పేరెంట్స్ ఏమైపోయినా పర్లేదు, పిల్లలు ఏమైపోయినా, పిల్లలు ఏమైపోయినా, ఎవరు ఏమైపోయినా పర్లేదు, వాళ్ళకి మాత్రం వాళ్ళ సునకానందం అంటారు కదా, అదే అవసరం. అలాంటి వాళ్ళు మార్చలేము ఇంకా. అది ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఇంకా నరాలు టెస్ట్ చేయమన్నారు, ఏంటవి రొయ్యలు, ఆ ప్రాన్స్కి నరాలు తీసి మేము ఇస్తామని చెప్పారు కదా, ఆ టెస్ట్ ఒకసారి చేసి చూపించమన్నారు. ఇంకా వీడియోలో చూపిస్తా ఫ్రెండ్స్, ఇప్పటికీ చాలా ఎక్కువ అయిపోయింది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.